హాయ్ ఫ్రెండ్స్, ఈ గ్లాస్‌తో నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. నేనిప్పుడు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. మీరు బిర్యానీలో ఏమేమి వేయాలనుకుంటున్నారో అవన్నీ ఎత్తి చికెన్‌లోనే వేయండి. వేసి బాగా కలపండి. ఎంత కలిపితే అంత రుచిగా ఉంటది. 1 అవర్ పాటు దీన్ని పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టిన తర్వాత 4 టీ స్పూన్ల ఆయిల్ వేసి దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా వేగనివ్వండి. ఆ వేగడం ఆయిల్ తేలేంత వరకు వేగనివ్వండి. ఈ లోపల మనం రైస్ వండుకుందాం. రైస్‌లో బిర్యానీలో వేయాల్సిన సామానన్నీ వేసి పచ్చిమిర్చి ఒక 6 వేసి ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత కొంచెం నీళ్ళు ఉండంగానే ఆ విధంగా తీసేసేయండి అన్నం అంతా. లేయర్లుగా వేయండి. చికెన్ ఒక లేయరు, దాని మీద అన్నం ఒక లేయరు, మళ్ళీ చికెన్ ఒక లేయరు, అన్నం ఒక లేయరు. ఆ విధంగా వేసిన తర్వాత పైనే నెయ్యి వేసి, నెయ్యి వేస్తేనే మంచి టేస్ట్ అండి. ఒక చిటికు పసుపు తీసుకొని నీళ్లు కలిపి పైనే చల్లండి అంతే. 1 అవర్ తర్వాత మూత తీసి చూడండి. గుమగుమలాడే బిర్యానీ రెడీ. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను చూడండి. థ్యాంక్ యూ.